బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని ఫైర్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నడిపిన పార్టీ తమదన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కి మహిళా శక్తి గురించి తెలియదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై ఆయన చేసిన వ్యాఖ్యల మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆధారాలు లేకుండా అడ్డమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు సుజాత పాల్. మేము కూడా చెప్తా ఉన్నాము, పదే పదే మీరు చెప్తా ఉన్నారు అవి ఇచ్చిండ్రు ఇవి ఇచ్చిండ్రని. ఎవరు ఏమి ఇయ్యరు. ఇది కాంగ్రెస్ పార్టీ. మీ దాంట్లో అట్లాంటి ఏమన్నా ఉంటే క్విడ్ ప్రో కోలో ఏమన్నా ఉంటే మీ దాంట్లో నడుస్తుండొచ్చు. బేషరతుగా మీరు దీపాదాస్ మున్షి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము నిజంగా కూడా ఈరోజు ఆర్డర్ వేస్తున్నాం. యూ హ్యావ్ టు సే సారీ. ఎంత ధైర్యం ఉంటే మీరు అట్లా మాట్లాడతారు? మీరు ఇట్లాంటివి చేసినందుకే మిమ్మల్ని ఉప్పల్ ప్రజలు పక్కన పెట్టిండ్రు. ఓడిపోయి మతి భ్రమించి ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నారు. అవాకులు చివాకులు పేలే ముందు దీపాదాస్ మున్షి గారి ఫ్యామిలీ ఏంది, ఆమె ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. చక్కటి కుటుంబం నుంచి వచ్చిండ్రు. తన భర్త కూడా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందించిండ్రు. తను కూడా సుదీర్ఘకాలంగా ఉన్నారు ఎంపీ, మంత్రిగా కూడా. మీరు ఇట్లాంటివి చేసే ముందు ఎదురు ఉన్నది మహిళ. వచ్చిన వారం రోజుల్లోనే ఆమెకు ముడుపులందిన ఇట్లాంటి మాట్లాడేటప్పుడు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.